అయితే మరొక కాలర్ ఉన్నారు, రవికిరణ్ గారు విజయవాడ నుంచి. రవికిరణ్ గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మీ మాటలు బ్రేక్ అవుతున్నాయండి, సరిగ్గా వినిపించడం లేదు. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు. సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత వాళ్ళ మదర్ మాటలు విని ఏ ఇయర్ లో పెళ్ళయిందండి మీకు? విజయవాడ సార్, విజయవాడ. ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు? 2009 సార్. 2009లో పెళ్లి అయింది. 2010లో యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఇక అంటే ఇంత ముందు లేదన్నమాట. నేను కొద్దిగా మారాను. అంటే బాగా హెవీ యాక్సిడెంట్ సార్ అది. దానివల్ల ఇంట్లో వాళ్ళు ఓకే అయ్యారు, కానీ అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, బట్ వాళ్ళందరూ అవాయిడ్ అయ్యారు. సపరేట్ చేశారు, సపరేట్ అయ్యి చాలా గొడవలు పడ్డారు. ఆ తర్వాత డైవర్స్ కావాలని చెప్పేసి. ఏమైందండి తర్వాత? ఏమైంది? కోర్టులో కూడా డైవర్స్ అయింది సార్. డైవర్స్ అయిపోయాయా? అయిపోయింది సార్, అయిపోయింది. బట్ కాకపోతే డైవర్స్ అయిపోయిన తర్వాత పాప ఉంది సార్. బట్ పాప కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. ఆ పాప వయసు ఎంత అండి? ప్రెజెంట్ అయితే కనుక 7 years సార్. 7 years? అవును సార్. పాపకి నాకు కూడా సంబంధం లేదని చెప్పేసి అన్నారు. పాప కూడా తన దగ్గరే ఉంది. అంటే వాళ్ళకి మాకు సంబంధం లేదన్నట్టు వచ్చింది సార్ డైవర్స్ కూడా. ఇప్పుడు నేను వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు సార్? ఇంకోటి డివోర్స్ అయిపోయింది కాబట్టి వేరే మ్యారేజ్ చేసుకోవచ్చండి. ఓకే సార్. అంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కదా అని. చూడండి, ఇప్పుడు పాప ఉంది అంటున్నారు కదా, మరి మీకు పాపకి విజిటేషన్ రైట్స్ తీసుకోలేదా మీరు? అంటే ఏంటి మేడం విజిటేషన్ రైట్స్? అంటే మీ పాపని చూడడానికి, విజిట్ చేయడానికి కొన్ని రైట్స్ ఉంటాయి. మదర్కి ఎంత హక్కు ఉంటుందో ఫాదర్ కూడా పిల్లల మీద అంతే హక్కు ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న పాప కాబట్టి అట్లీస్ట్ 6-7 years వరకు మదర్ న్యాచురల్ గార్డియన్ కాబట్టి మదర్ చూసుకున్న విధంగా పాప ఆమె దగ్గర ఉండాలి. బట్ దెన్ ఏంటంటే ఫాదర్కి కనీసం పాపను చూసుకోవడానికి విజిటేషన్ రైట్స్ ఉంటాయి. విజిటేషన్ రైట్స్ అంటే నేను స్కూల్ కూడా వెళ్ళేవాడు మేడం. నాకు సంబంధం లేదు అన్నట్టుగా వాడు మొత్తం అంతా అవాయిడ్ చేశారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు చూడడానికి వీలు లేదని చెప్పడానికి వాళ్ళు ఎవరు? లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, లీగల్గా మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కనీసం మీ పాప మీ దగ్గర ఉండకపోయినా కనీసం చూడడానికి రైట్స్ అనేది మీకు ఉంటాయి. సో దానికి ఏంటంటే ఒక జీడబ్ల్యూపీ, ఒక కస్టడీ అనేది మీరు వేయాల్సి ఉంటుంది. అప్పుడే డివోర్స్ ఎప్పుడైందో అప్పుడే వేసి ఉండాల్సింది. సో దట్ ఏంటంటే మీ పాపను కనీసం నెలకు ఒకసారి అట్లా చూసుకోవడానికి వీలయ్యేది. అది కూడా డిపెండ్స్. ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే, ఆ విజిటేషన్ రైట్స్ కావాలనుకుంటేనే ఆ కస్టడీ. లేదు ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ లైఫ్ మీది అనుకుంటే అది వేరే ఇంకా అది వదిలేయండి అక్కడికి. అండ్ ఇఫ్ మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీకు ఫస్ట్ డివోర్స్లో ఆల్రెడీ డిగ్రీ వచ్చేసిందా? ఆఫీషియల్గా సపరేటెడ్ కదా? ఓకే, చేసుకోవచ్చండి మీరు పెళ్ళి. లేదండి, చేసుకోవచ్చు. ఒక్కసారి విడాకులు అయింది అంటే మాత్రం మీరు సెకండ్ మ్యారేజ్ మీరు చేసుకోవచ్చు, మీ వైఫ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా వైరల్ అయినటువంటి ఒక ఇష్యూ అని చెప్పొద్దు, ఇక్కడ న్యాయవేదికలో కూడా మనం డిస్కస్ చేయడానికి అంత వర్తి కాదు. అంటే సొంత ఇల్లు లేదు అమ్మాయికి, అయితే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, లేకపోతే నాన్నగా వాళ్ళ ఇల్లు ఉంటుంది అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పడం జరిగింది. అలా అని లేదు, ఉంటే నాన్న వాళ్ళ ఇల్లు లేకపోతే మొగుడి ఇల్లు. ఒక అమ్మాయికి ఇల్లు లేవు, ఉంటే మొగుడి ఇంట్లో ఉండాలి, లేకపోతే ఉంటే నాన్న ఇంట్లో ఉండాలి అని మాట్లాడింది. నేను చూసా వీడియో. అవును. సో అసలు లీగల్గా ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అసలు ఆ అమ్మాయి అన్నటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? లీగల్గా అయితే నేను ఇందులో వర్తుడు కాదు. ఐ మీన్ అది లీగల్గా నేను దాన్ని
ఆ కోణంలో తీసుకెళ్ళొద్దు అనుకుంటున్నాను. బట్ నాకేంటంటే వీడియో చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్లో ఏదో మాట్లాడడానికి లేకపోతే బయటికి ఏదో ఇట్లా చేయడానికి చాలా మాట్లాడుతుంటారు. అండ్ ఏంటంటే ఆడవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు, అమ్మాయిలకి ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయిలకు అసలు ఎలాంటివి లేవు అని అనుకుంటున్నారు. కానీ ఒక్కటైతే క్లియర్ చేస్తా, అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఇల్లులు ఉన్నాయి, అబ్బాయిలకే కష్టం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటున్నాడో చెప్తా. ఎందుకంటే సపోజ్ ఒక వైఫ్ పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు కొన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇల్లు కొంటారు. జనరల్ యూజువల్గా చూడండి మీరు, ఆ ఇల్లు ఖచ్చితంగా వైఫ్ పేరు మీద పెడతాడు హస్బెండ్. ఎగ్జాక్ట్లీ. గమనించారా మీరు? అంటే మనము ఆడవాళ్ళకి మన సొసైటీలో మనం అలా ఎన్నో ఏండ్ల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాము. ఇంట్లో అమ్మకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం, అవునా? సో ఇంట్లో కోడలికి ఇస్తాము. కొన్నిసార్లు ఇక అన్నీ మంచి చెడులు ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. కానీ ఇల్లు కొన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇంట్లో వైఫ్ పేరు మీదనే కొంటారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే నానిల్లు భర్త ఇల్లు అని మాట్లాడుతున్నారు. అట్లాంటి టర్మినాలజీస్ అసలు లేవు బయట. సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే ఫస్ట్ అతనికి ఇల్లు ఉందా అని అడుగుతారు, జాబ్ ఉందా అని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇల్లు లేకపోతే ఇల్లు కొన్న తర్వాత పెళ్లి చేసుకోమని చెప్తారు. ఇల్లు కొంటేనే లేకపోతే మ్యాచెస్ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు. నేను అదే చెప్తున్నా, ఈఎంఐ ఆప్షన్లో ఇల్లు కొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరి కోసం? అమ్మాయిల కోసమే కదా. ఇంకా అమ్మాయిలకి ఎక్కడ ఇల్లు? అదే అబ్బాయి రివర్స్ చూద్దాం. అదే అబ్బాయి అమ్మాయికి ఇల్లు ఉందా లేదా, అమ్మాయి ఏం చేస్తుంది, ఏమి చూడరు, ఆ ఇల్లు అనేది చూడరు. ఆ అమ్మాయి మంచిగా ఉందా లేదా, కొద్దో గొప్ప గుణవంతురాలు అయితే జాలు చేసుకుంటాను, అసలు అమ్మాయి అయితే జాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమ్మాయిలు తక్కువ ఉన్నారు, అంటే అమ్మాయిలది ఏమంటే పాపులేషన్ తక్కువ ఉంది, యాజ్ కంపేర్ టు ఆ రేషియో తక్కువ ఉంది కాబట్టి అమ్మాయిలు దొరకడం ఎక్కువ. సో అంత సొసైటీలో ఇంకా అమ్మాయిలను అంత ఘోరంగా చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే ఏదో తనని ఏదో విక్టిమ్ ప్లే చేస్తూ, లేకపోతే మీతో కొంతమంది అమ్మాయిలు విక్టిమ్ ప్లే చేస్తూ, ఒక అమ్మాయి ఎక్కడండి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక అబ్బాయికి ఇల్లు ఉండదు. ఎందుకంటే ఒకసారి వైఫ్ గొడవలు పెట్టుకుంది అనుకోండి, ఒకసారి పెళ్ళైన తర్వాత 498లు అయ్యి అని చెప్పి సగం ప్రాపర్టీ అడగడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అమ్మాయిలు అంతా అమాయకంగా ఏమీ లేరు. సో ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నవ్వుకోవడం తప్ప దేనికి పనికిరాని రీల్ అది. అది మాత్రం నాకు అర్థమైంది. లీగల్గా ఏం చెప్తారు అసలు? లీగల్గా చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ఏంటంటే నానిల్లు అత్తగారి నానిల్లు కాదు, అది అమ్మ వాళ్ళ ఇల్లు, ఓకే? మొగుడు ఇల్లు కాదు, అత్తగారి ఇల్లు. టర్మినాలజీ మార్చేసి చెప్తూ ఉంది. సో అలా కాదు, అత్తగారి ఇంట్లో మీకు రైట్స్ ఉంటాయి. లీగల్గా మాట్లాడాలంటే ఒక్కసారి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీకు మ్యాట్రిమోనియల్ రైట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చే రైట్ ఏంటంటే రైట్ టు రిసైడ్ ఇన్ యువర్ మ్యాట్రిమోనియల్ హౌస్. అంటే ఒక్కసారి పెళ్ళైన తర్వాత మీకు అత్తగారి ఇంట్లో ఉండడానికి సర్వ హక్కులు ఉంటాయి. మీ పేరు మీదకి ప్రాపర్టీ మారకపోవచ్చు, కానీ రైట్ టు రిసైడ్ అంటే అక్కడ నివసించడానికి మాత్రం మీకు 100% రైట్స్ ఉంటాయి, ఓకే? ఇది లీగల్ రైట్. సపోజ్ ఈవెన్ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా విడోకి కూడా ఇంట్లో ఉండడానికి రైట్స్ ఉంటాయి, ఓకేనా? తర్వాత పుట్టే పిల్లలకు కూడా రైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ లీగల్గా అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. పేరుకి మాటలకి సంబంధం వేరు, లీగల్గా చూసేది వేరు. సో ఈవెన్ అంతెందుకండి, ఈవెన్ మదర్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలకు రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ షేర్స్ వస్తున్నాయి. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి ఈక్వల్గా షేర్ ఇస్తున్నారు. ఇంకెక్కడ అమ్మిళ్ళు నానిల్లు అని చెప్పి విక్టిమ్ ప్లే చేయడం తప్ప ఏమీ లేదు అక్కడ. సో లీగల్గా అందరికి అమ్మాయిలకే ఇంకా ఎక్కువ వస్తున్నాయి అబ్బాయిల కంటే. ఓకే, కంపేర్. లాస్ట్ కాలర్ అయితే ఉన్నారు ప్రత్యూష గారు వైజాగ్ నుంచి. ప్రత్యూష గారు నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటండి? నేను మా సిస్టర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? సిస్టర్ గురించి. ఓకే చెప్పండి. మా సిస్టర్ కి 2022లో మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయితే అబ్బాయి స్టీల్ ప్లాంట్ లో జాబ్ అన్నమాట. ఎక్కడండి? అయితే స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్. ఓకే. మా డాడీ కొద్ది గొప్ప వాళ్ళు కొంచెం ఉండవాలని చెప్పి చాలా అప్పులు చేసి కొంచెం అమ్మాయి బాగా స్థిరపడతారు కదా అని చెప్పి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయినా కొన్ని మంత్స్ కి 1-2 months కి ఆ అబ్బాయికి వేరే అఫైర్ ఉందని తెలిసింది మాకు. అయితే దాని గురించి అడిగితే మా సిస్టర్ ని కొట్టేవాడు అబ్బాయి. అప్పటికే మా చెల్లి ప్రెగ్నెంట్ అన్నమాట. ఒకసారి మిస్క్యారేజ్ అయిపోయింది. ఏంటి ఇలా చేస్తున్నారు మీరు, ఇలా చేయడం తప్పు కదా అనేది అడిగాము. అడిగిన తర్వాత లేదు బాగా చూసుకుంటాను అని చెప్పి
అంటే మళ్ళీ అక్కడే ఉంచాం. ఉంచితే మళ్ళీ కొన్ని మంత్స్ కి మళ్ళీ కన్సీవ్ అయిపోయింది మా సిస్టర్. అయిన తర్వాత ఇలాగే మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో కొట్టడము చేయడము ఇలా చేయడం చేసేవారు. అయితే మేము డెలివరీ అయిపోయిన తర్వాత మా సిస్టర్ మా ఇంట్లో ఉంటారు కదండి. ఆ తర్వాత మరి ఇంకా తీసుకువెళ్ళలేదండి. ఇప్పటికి 3 years అవుతుంది, బాబుకి 3 years వచ్చేసింది. ఇంకా అబ్బాయి తీసుకెళ్ళట్లేదు. కనీసం మేము పండగలకి లేదంటే పేరు పెట్టించి వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత తీసుకెళ్ళమంటే మీరు పెంచలేక మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారా మాకు అనేసి వాళ్ళ సిస్టర్, అబ్బాయి వాళ్ళ సిస్టర్ క్వశ్చన్ చేయడము ఇలా చేస్తున్నారండి. ఏమైనా అంటే కొన్ని అబ్బాయిని అంటే మాకేంటంటే మేము పోషించేంత స్తోమత అయితే మాకు లేదు. ఆ పిల్లని ఆ అబ్బాయి పుట్టిన బాబుని కొన్ని వాళ్ళు తీసుకెళ్తారా అంటే వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. తప్పంతా వాళ్ళ దగ్గర ఉంచుకొని మా సిస్టర్ ని ఆ బాబుని కనీసం ఇప్పుడు 2 అంటే 3 వచ్చేసాయి. ఇప్పుడు వరకు ఆ బాబుని అలా ఉన్నాడనేది కనీసం చూడలేదండి. ఏం డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. మీరు అడగలేదా అండి 3 years నుంచి మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మీ భార్యను ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అడిగారా మీరు? అడిగామండి. అడిగితే ఏంటి ఏదో ఒక చిన్న సిల్లీ రీజన్స్ మధ్యలో గొడవలు అవుతాయి కదా, మీ అమ్మాయి పని చేయట్లేదు, సిల్లీ రీజన్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వితిన్ ఇయర్ 2 pregnancies కన్సీవ్ అయిన అమ్మాయి ఏం పని చేస్తుందండి? డాక్టర్ అయితే మీ సిస్టర్ ఏం కావాలనుకుంటుందండి మేడం? మీ సిస్టర్ వెళ్తా అంటుందా, డివోర్స్ తీసుకుంటా అంటుందా, ఏమంటుంది? అంటే మా సిస్టర్కి అయితే అసలు ఏం డిసైడ్ చేసుకోవాలని థాట్ లో లేదు. అంటే బాబు కోసం ఆలోచించి కలుద్దామని. ఫస్ట్ అండి మీరు ఏం చేయకపోయినా మేడం, మీరు ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ మెయింటెనెన్స్ వేయండి. ఎందుకంటే వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ మెయింటెనెన్స్ హస్బెండ్ది, అండ్ బాబు పుట్టిన తర్వాత బాబు మెయింటెనెన్స్ కూడా హస్బెండ్దే. ఆయన ఒక స్టీల్ కంపెనీలో స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్. సో ఫస్ట్ ఆయనకు వచ్చే జీతంలో ఇప్పుడు ఇవి జెన్యున్ కేసెస్. టు బి ఫ్రాంక్ ఏంటంటే 490 చాలా ఫేక్ కేసెస్ చూస్తుంటాం, జెన్యున్ 498 కేసు ఇది. సో ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే మీరు 3 years అయింది, ఇంకొన్ని రోజులు ఆగితే ఆయన మీ సిస్టర్ మీద డివోర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లనే పోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ వేయండి. మెయింటెనెన్స్ వేస్తేనే మీకు అంటే మీరు అంటున్నారు పోషించుకునే పరిస్థితులు లేరు అని చెప్పి. సో మెయింటెనెన్స్ వేస్తే ఏంటంటే అట్లీస్ట్ మీ సిస్టర్కి బాబుకి సరిపడా డబ్బులు అనేది ఇస్తాడు. అండ్ 498 కేసు వేస్తే ఏంటంటే ఆయన జాబ్కి ఉంది, అక్కడ జాబ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడడానికి రావచ్చు. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయండి.